ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఆదివారపు దినాన ఉదయకాల సమయంలో దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం అందరం కూడా ఈ రీతిగా రావడానికి మరి సహాయపడిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభుతో అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు నాయనా. ఈ యొక్క ప్రభు దినాన మీ పాదాల దగ్గరికి వస్తూ ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి దేవా. మేము నేర్చుకోవాల్సిన వాటిని మేము నేర్చుకునేటట్లుగాను విడిచిపెట్టుకోవాల్సిన వాటిని విడిచిపెట్టుకోవడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పాదాల దగ్గర ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము చేరుకుంటా ఉన్నాం. మరి ఈ సమయంలో మనం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఎప్పుడైనా సరే నాలో అంత పాపపు కార్యాలు లేవు అని అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ ప్రశ్న చాలా మంది ఇలాగే అనుకుంటా ఉంటారు. నేనంత దుర్మార్గుని కాదులే, నేనంత పాపాత్ముని కాదులే, నేనంత అన్యాయస్తుని కాదులే, లేకపోతే నేనంత శాడిస్టుని కాదులే. నిజంగా చాలా మంది ఇలాగా అనుకుంటా ఉంటారు. వారి యొక్క లక్షణాలను బట్టి, లేకపోతే వారికి ఉంటున్న ఆ యొక్క మంచితనాన్ని బట్టి అతిశయిస్తుంటున్న వారిగా ఉన్నారు. చాలా విషయాలలో ఇదే విధమైన వ్యవహారము నడుస్తూ ఉంది. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది, మనము అతిశయపడవలసిన దాని విషయంలో మనం అతిశయపడాలి. అంతేగాని దేని విషయంలో కూడా మనము వృధాగా లేకపోతే గర్వంగా మనం అతిశయపడకూడదు. ఒకనొక వ్యక్తికి పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళారంట. వెళితే ఆ పెళ్లి కుమారుడి యొక్క చుట్టుపక్కల వారిని అమ్మాయి వాళ్ళు ఎంక్వైరీ చేశారంట. అబ్బాయి మంచోడేనా ఎట్లాగా అని ఎంక్వైరీ చేస్తా ఉంటే, వాళ్ళ ఇంటి పక్కన ఉంటున్న ఆయనే వచ్చి, అబ్బాయి చాలా మంచోడు, ఎలాంటి అలవాట్లు లేవు, ఎప్పుడన్నా ఒకసారి తమలపాకులు నములుతాడు అన్నాడంట. ఇదేంది తమలపాకులు నమలడం ఏంది అనుకున్నారంట. అమ్మో, మరి ప్రతిసారి నవ్వుతాడు అనుకోకండి. ఎప్పుడైనా ఆయన సిగరెట్ తాగుతున్నప్పుడు అలా నవ్వాలనిపిస్తుంది, అప్పుడు నవ్వుతాడు అని అన్నాడు. వీరికేం అర్థం కాలేదండి. సరే, ఇంకో కొద్దిసేపు తర్వాత, మళ్ళీ సిగరెట్లు అలవాటు ఉన్నాయి అనుకుంటారేమో మీరు, సిగరెట్లు పాపం ఎప్పుడంటే అప్పుడు తాగడు ఆయన, ఎవరితోన్నా ఫ్రెండ్స్ తో అలాగా సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడు అలాగా తాగుతాడు అంతేను, ఇంటి దగ్గర తాగడు పాపం అన్నాడంట. సో ఇదేందబ్బా ఇది, సినిమాలు షికార్లు కాడానా మళ్ళా అని వీళ్ళు అనుకుంటా ఉంటున్న సమయంలో ఫ్రెండ్స్ అన్నా ఉంటారు కదమ్మా, సినిమాలకి షికార్లకి వెళ్తా ఉంటారు. అయితే ఈ అబ్బాయిని వాళ్ళు తీసుకెళ్తుంటారు, వాళ్ళు అప్పుడప్పుడు ఏడకు వస్తా ఉంటారు, ఎప్పుడన్నా వారానికి ఒకసారి అటు మిద్దెక్కి ఏమన్నా తాగుతా ఉంటారు అని మళ్ళా చాలా సులభంగా చాలా చిన్నగా ఆ యొక్క మద్యపానం గురించి చెప్పినాడంట. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీసింది వ్యవహారం అంటే, తమలపాకు దగ్గర నుంచి మత్తు పదార్థాలు సేవించడము లేకపోతే మద్యపానం సేవించడం దాకా వెళ్ళిపోయింది. సో ఆ యొక్క అబ్బాయి గురించి తండ్రిని అడిగితే, అయ్యా ఎలాంటి వాడు మీ అబ్బాయి అని అడిగితే, మా అబ్బాయికి ఎలాంటి అలవాట్లు లేవండి, చాలా మంచోడండి, కావాలంటే మీరు చుట్టుపక్కల ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, చాలా మంచోడు చాలా మంచోడు చాలా మంచోడు. ఎలా చెప్పగలుగుతున్నాను చాలా మంచోడు అంటే, మా ఇంట్లో వీడంతటి మంచోడు ఇంకొకటి లేడు, వీరుంటున్న విధానము చాలా మంచిగా ఉంది. వాళ్ళ తండ్రి అతిశయిస్తా ఉన్నాడు. దాని తర్వాత ఆయన అన్నాడంట, ఎప్పుడైనా ఒకసారి అరే మేము వెళ్ళొద్దురా అన్న చోటకి, మేము ఇది వద్దు అన్న ప్రదేశానికి, లేకపోతే ఇలాగ చెయ్యొద్దు అన్న పనులను, లేకపోతే పలానోదు తిరగొద్దు అన్న వారితో ఎప్పుడన్నా ఒకసారి అట్లా వెళ్తుంటారు. కుర్రోళ్ళు కదా అలా వెళ్ళి వస్తుంటారు. ఇదొక్క మాట ఆయన చెప్పి వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచారు. ఎవరు? కన్న తండ్రి. ఎప్పుడన్నా
మేము వద్దులేరా వెళ్ళొద్దులేరా అంటే ఫ్రెండ్స్ కదరా నా పిలుస్తున్నారు వెళ్ళేసి వస్తాను అని చెప్తారు. ఈ అలవాట్లు తప్ప ఇంకేం లేవండి మా అబ్బాయి దగ్గర అని చాలా సింపుల్ గా చాలా సులభంగా చెప్పుకొని వచ్చారు. కానీ పక్కన వాళ్ళు కూడా ఆయన్ని కవర్ చేస్తున్నట్టుగానే అన్ని చెప్పుకుంటా వచ్చారు. చూడండి, ఏ విషయంలో మనం అతిశయించాలో ఒక సామెత ఉంటది కదా, రాజు మంచోడే కాని స్త్రీలోనుడు. ఇంకెక్కడ మంచితనం ఉంది? అతను ఒక వ్యభిచారి గాను, అతను ఒక తిరుగుబోతు గాను, స్త్రీలోలుడు అదే భయంకరమైన వ్యసనం. అది రాజ్యాలు కూలిపోతాయి. అలాంటి భయంకరమైన వ్యసనాన్ని కలిగిన రాజు మంచోడంట. రాజు మంచోడే గాని స్త్రీలోలుడు. చాలా విషయాలలో మనం కూడా ఇలా అనుకుంటా ఉంటాం, నేను చాలా మంచోన్నే గాని నాకున్నది ఇదొక్క అలవాటే కదా, నేను చాలా మంచోన్నే గాని నేను విడిచిపెట్టుకోవాల్సింది ఇది ఒక్కటే కదా, నేను మంచోన్నే గాని ఇదిగో ఇదొక్కటి అని మనం అనుకుంటా ఉంటాం. ఆ ఒక్కటి చాలు మన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. ఆ ఒక్కటి చాలు మనలను భయంకరమైన నరకపు కోపంలోకి తీసుకెళ్లిపోవడానికి. ఒక మాట మనం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు అతిశయించాల్సినంత లేదు. ఏంటంటే పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా కూడా పులిసిపోయేటట్టుగా చేస్తుందని మీకు తెలీదా? మీరు ఎరుగరా? కాబట్టి ఒకవేళ నాలో ఏ పాపము లేదు, నాలో ఏ తప్పిదము లేదు, ఈ ఒక్కటి తప్ప అని అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నట్లయితే సహోదరుడా సహోదరి, ఆ ఒక్కటి కూడా నీ దగ్గర నుంచి తీసివేసుకోవాల్సిన వాడవుగా, ఆ ఒక్కటి కూడా నీ యొద్ద నుంచి తొలగించుకోవాల్సిన దానవుగా ఉన్నావు. ఎందుకంటే ఆ ఒక్కటి చాలు నీ జీవితాన్ని ఎటూ కాకుండా చేసేయడానికి. ఆ ఒక్కటి చాలు నిన్ను చాలా పతన అవస్థకు తీసుకెళ్లిపోవడానికి. కాబట్టి నీలో ఉంటున్న ఆ పాపం ఏంటో, నీలో ఉంటున్న ఆ చెడేంటో, నీలో ఉంటున్న ఆ బలహీనత ఏంటో దాన్ని గుర్తించి ఈ ఉదయకాల సమయంలో దాన్ని తొలగించుకో. కొంచెము పిలిచిన పిండి చాలు ముద్దంతా కూడా పులి చేసేటట్టుగా చేసేస్తది. కాబట్టి జాగ్రత్త పడి ఆ ఒక్కటేంటో దాన్ని ఈ ఉదయకాల సమయంలో గుర్తిరిగి దాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడు. దేవుడు దాన్ని తొలగించి నీకు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకోం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని గురించి మేము అతిశయించే వారంగా మేము ఉంటున్నావేమో, అలా ఉంటున్న బలహీనతల గురించి దైవనైనా మేము వాటిని పెద్దగా అనుకోకుండా అవి ఒక్కటే కదా అనే ఒక నిర్లక్ష్యంతో మిమ్మల్ని మేము హెచ్చించుకుంటూ అతిశయపడుతున్నామేమో. అయితే ఉదయకాల సమయంలో మీరు మాట్లాడే మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేవనైనా మాలో ఉంటున్న ఆ బలహీనత, మాలో ఉంటున్న పాపము, అవిధేయత, అతిక్రమం దాన్ని కూడా మేము ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవనైనా మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.